షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి రకరకాల వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు కనిపిస్తూ ఉంటాయి. అంటే నల్ల పిల్లి ఎదురైనప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో చెడు జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనకి కొన్ని థింగ్స్ కనిపిస్తాయి. డబ్బు పడ్డప్పుడు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది, తీసుకుంటే అవి మళ్ళీ మన దగ్గర నుంచి పోతాయి అన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఇది మంచిదా, ఇది చెడ్డదా. ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ తో మనం కనుక మాట్లాడుకుంటే ఇలాంటి సైన్స్, ఇలాంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది? లా ఆఫ్ అట్రాక్షన్ తో దీనికి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? ఎస్, చాలా మంచి ఇదండి. చాలా మందికి ఒక రకమైన భయం ఉంటది. అంటే బయటికి వెళ్ళేటప్పుడు సడన్ గా కొంతమందికి సడన్ గా ఆ పిల్లి ఆలికేసి చూస్తున్నట్టు రకరకాల భయం. అంటే నాకెందుకు ఎదురైంది, అసలు ఈ పని మంచిదే చెడ్డదా. కొంతమందికి వెళ్తున్నప్పుడు శవం ఎదురవుతుంది, శవం. కొంతమందికి ఆవు ఎదురవుతుంది. సో ఇలా రకరకాలు ఎదురవుతుంటుంటాయి. అలా ఎదురైతే దాని అర్థం ఏంటి? అండ్ మెయిన్, మీరు కొన్నిసార్లు మనం సడన్గా వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా మట్టేస్తాం. అరే ఇది మట్టేసాం, మనకేమో చెడు జరుగుతుందా, నెగిటివ్ జరుగుతుందా అనే రకరకాల భయాలు ఉంటాయి. సో ఈ వీడియో మీరు స్పష్టంగా వింటే ఆ ఉన్న భయాలన్నీ కూడా దాటి మీరు చేయాలికి వెళ్తారు. ఈ వీడియో ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం ముందు ఎడ్యుకేషన్ బాగా ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. నా టార్గెట్ పీపుల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలని నా టార్గెట్. సో ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే జాగ్రత్తనండి. సో నవంబర్ 20న ఈ నెల నవంబర్ 20న మెగా మనీ అట్రాక్షన్ వర్క్షాప్ జరుగుతుంది. దానికి చాలా పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో మనీ మెడిటేషన్ ఉంటుంది మేడం. మళ్ళీ చెప్తున్నాను, మనీ మెడిటేషన్ ఉంటుంది. అంటే మనీ అట్రాక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ ఇది జనరల్గా మనం జూమ్ సో మనీ లవర్ ఉంటుంది. చాలా అండ్ ఆరా హీలింగ్ ఉంటుంది. చక్రాస్ అలైన్మెంట్, మీ బాడీలో మీ లైఫ్లో మీరు చక్రం తిప్పాలనుకుంటే మన చక్ర సరిగ్గా ఉండాలండి. సో అవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ డేలో దిస్ 1 డే లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఈ ఒక్క వర్క్షాప్కి మీరు వస్తే మీ లైఫ్ 2026 మళ్ళీ చెప్తాను, హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ మనీ న్యూ ఇయర్ కింద అయిపోతుందండి. సో ఎస్, సో అలా మీరు రావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఆలస్యం అమృతం విషయం. కొన్నిసార్లు ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అయిపోతుంది. సో అయితే ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూడండి. కొన్ని మీకు కనిపిస్తాయి, కొన్ని తొక్కేస్తారు. సో అయితే కొన్ని తొక్కకూడదు, కొన్ని కనిపిస్తే మంచిది. అందుకే అంటారు, ఇది ఎవరు నక్క తొక్కు వచ్చినట్టు ఉన్నారా. నాకు చిన్నప్పుడు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకటి సడన్ మంచి, అంటే ఆడికి అన్ని మంచి జరుగుతుండేది. మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు సడన్గా, ఒరే అన్వరీడు నక్క తొక్కినట్టున్నాడు రా అనేసి అన్నాడు. నేను ఏం చేస్తానంటే, ఎవరైనా ఏదైనా చెప్పి కానీ వదిలేను. ఏదైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు కామన్గా రిపీట్ అయ్యే వాటిని పట్టుకుంటాను అనమాట. దాని మీద రీసెర్చ్ చేయడం మొదలు పెడతాను. అరే ఎందుకు జనాలు నక్క తొక్కినట్టు అని నేను ఎక్కువ వెతకడం మొదలుపెట్టాను, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో అప్పుడు నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తనండి. ఏంటి దాని అర్థం అంటే, ఫస్ట్ పాయింట్, మనకి లైఫ్లో కొన్ని కనిపిస్తున్నాయంటే అదృష్టం మీ చేతిలోకి రాబోతుంది అని అర్థం అండి. సో ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఫస్ట్ పాయింట్ అంటే, అలా కనిపించినప్పుడు నమ్మాలి. ఖురాన్లో కానీ బైబుల్లో కానీ ఎక్కడైనా చదివిన, ఏ మత గ్రంథం చదివినా నమ్మిన వాళ్ళే అద్భుతాలు సాధిస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మళ్ళీ చెప్తాను, నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాను కాబట్టి ఈరోజు అద్భుతాలు చేశాను. చాలామంది నమ్మలేదు కాబట్టి ఇంకా అద్భుతాలు చూస్తున్నారు. సో ఇప్పుడు పాయింట్ చూడండి, రోడ్డు మీద మీకు డబ్బు కనిపిస్తే దాని అర్థం ఏంటి? యూనివర్స్ మీకు ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ లక్ అనమాట. మీ లైఫ్లోకి డబ్బు రాబోతుంది అని అర్థం. చలో కనిపించింది, బాగానే ఉంది. ఇలా నడుస్తూ ఇప్పుడు ఆ డబ్బు తీసుకోవాలా వద్దా అని చాలా మందికి మీకు డౌట్ వస్తుంది. ఒకవేళ తీసుకుంటే రోడ్డు మీద ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా అనుకుంటారేమో అని మీకు డౌట్ రావచ్చు. సో నేను చెప్పేది అంటే, అలా రోడ్డు మీద డబ్బు కనిపిస్తే తీసుకోండి. ఎందుకంటే అది మీకు యూనివర్స్ మెసేజ్. సార్ ఊరుకోండి సార్, రోడ్డు మీద డబ్బు కనిపిస్తే నా డబ్బు కాదు కదా అని అందుకే చెప్తున్నాను. ఆ డబ్బుతో మీరు ఏం చేయమని అంటే, జాగ్రత్తగానండి. అసలు ఫస్ట్ డబ్బు కనిపిస్తుందంటే లక్ కలిసి రాబోతుందని అర్థం. మనీ లక్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మనీ లక్ అని టైప్ చేయండి. సో ఆర్థిక ప్రయోజనాలు జరుగుతాయి, అంటే మీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ డబ్బుని తీసుకున్న తర్వాత నేను ఏం చేయాలి? దాచుకోవాలా, వ్యాలెట్లో పెట్టుకోవాలా, ఇంట్లో పెట్టుకోవాలా, తల కింద పెట్టుకోవాలా, మీకు చాలా రకరకాల డౌట్లు వస్తాయి. సో అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ. తీసుకోండి, కంపల్సరీగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ డబ్బుని మీరు ఏం చేయాలంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయండి. అందుకే నేను ఒక స్టేట్మెంట్ తయారు చేశాను, బలహీనుడికి బలవంతుడి హెల్ప్ చేస్తే బలవంతుడికి భగవంతుడి సహాయం చేస్తాడు. సో ఆ డబ్బుని, దాని అర్థం ఏంటంటే మీరు ఎవరికైనా ఇవ్వమని అర్థం అండి. సో హెల్ప్ చేయండి. సో ఎంతమందికి మన లైఫ్లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ లా ఆఫ్ గివింగ్.
లా ఆఫ్ అట్రాక్షన్లో దర్ ఇస్ అ లా ఆఫ్ గివింగ్. ఎంత ఎక్కువ ఇస్తామో అంత ఎక్కువ పొందుతాము. సో అంటే ఆ డబ్బు కనిపిస్తే ఇంకో అర్థం ఏంటంటే యూనివర్స్ మీకు ఏమని మెసేజ్ చేస్తుందంటే, నాయన నువ్వు చారిటీ చేయడం ఆపేసావు, దానం చేయడం ఆపేసావు, ఇగో ఈ డబ్బులు తీసుకుని ఫస్ట్ ఇవ్వడం స్టార్ట్ చెయ్యు అని చెప్తున్నట్టండి యూనివర్స్. సో దాని అర్థం ఏంటి, చారిటీ ఎక్కువ చేయమని, డబ్బు రాబోతుందని, మనీలకు కలిసి వస్తుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ జరగబోతుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రెండోది, కొంతమందికి రోడ్డు మీద సో నెమలికలు కనిపిస్తాయి. నాకు కూడా ఫస్ట్లో ఇవంతా ఏదోలా ఉత్తినే అని అనుకున్నాను, కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మళ్ళీ చెప్తాను, పాల్ కోయిలో అనుతున్నాడు. పాల్ కోయిలో ఇస్ నేమ్ కాల్డ్ పాల్ కోయిలో. హీ రోట్ ఏ బుక్ కాల్డ్ ది అల్కెమిస్ట్. ది అల్కెమిస్ట్ అనే పుస్తకం రాశాడు. అతను ఏం చెప్పాడంటే, నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణం లేకుండా ఏది జరగదు, ఏది మీకు కనబడదు, ఏది వినిపించదు అని చెప్పాడండి. ఏ కారణం లేకుండా మీకు ఏది కనిపించదు, ఏది వినిపించదు, ఎవరు మీకు లైఫ్లోకి రారు. అతను ఆ పుస్తకంలో ఏం చెప్పాడంటే, ఎవరైనా మీ జీవితంలోకి పదే పదే వస్తున్నారన్నా, పదే పదే వినిపిస్తున్నారన్నా, నా వీడియోస్ మీకు పదే పదే కనిపిస్తున్నారన్నా, సో మీరు యాక్షన్ తీసుకోమని అర్థం. సో ఇలా రోడ్డు మీద ఇవి కనిపిస్తే ఇవి కూడా అదృష్టానికి చిహ్నం. మీరు ఎప్పుడైనా మీరు దర్గాలకు గట్టి వెళ్తే, దర్గాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, దర్గా మీద మీరు అబ్జర్వ్ ఏ ఉండదు, నెమలి ఉంటుంది, నెమలి వెంట్రుకలతో చేసిన ఇది ఉంటుంది. సో మీరు ఇలాగా ఆ దర్గా మీద వెళ్ళగనేసి ఇలా మీ తల మీద 3 సార్లు కొడతారు. సో దాని అర్థం ఏంటంటే, ఇట్స్ గుడ్ సైన్, అదృష్టం, మీకు మంచి లక్ ఇవ్వమని ఇస్తారని అర్థం. సో మంచి రోజులు మీకు స్టార్ట్ అవుతాయి. అలా ఎందుకంటారు, జనరల్గా దర్గాస్ ఎక్కడికైనా వెళ్తే ఇలా మొత్తం నెమలి దాంతో ఇలాగనేసి ఇలా అంటున్నారంటే, మీకు మంచి జరగమని బ్లెస్ చేస్తున్నట్టు అర్థం. నెమలి అంటే జనరల్గా అర్థం ఏంటంటే బ్యూటిఫుల్. సో దాని అర్థం. అండ్ ఇంకా తీసుకుని పసుపు మంచి, కొంతమందికి ఫ్లవర్స్ కనిపిస్తుంటుంటాయి. ఫ్లవర్స్ రోడ్డు మీద ఫ్లవర్స్ కనిపిస్తుంది కానీ, మీ ఇంటి దగ్గర కానీ మీ కనిపిస్తుందంటే ఐశ్వర్యం రాబోతుందని అర్థం. ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది కానీ నిజం. ఎందుకంటే నిజాలు అప్పుడప్పుడు నమ్మలేనిగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా మీకు కొంతమందికి ధాన్యం కనిపిస్తుంటాయి. కొంతమందికి ధాన్యం, మీరు ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు వెనకాతల నుంచి చూడండి, మీ ముందు ఒక లారీ వెళ్తుంది లేదా ఒక వ్యాన్ వెళ్తుంది, దాని నుంచి బియ్యం కారిపోతున్నట్టు కనిపిస్తుంటాయి. బియ్యం కారిపోతున్నట్టు, బియ్యం పడిపోతున్నట్లు, ఎవరైనా బండి మీద వెళ్తున్నప్పుడు ఆ బియ్యం బస్తా నుంచి బియ్యం రాలిపోతున్నట్టు మీకు కనిపిస్తున్నాయి అంటే, మీకు అబండెంట్గా ఫుడ్ దొరకబోతుందని అర్థం. ఫుడ్ ఎప్పుడు మీ లైఫ్లో అబండెంట్గా ఉంటుందని అర్థం. సో ఇది. అండ్ ఇంకొకటి, ఫుడ్ అబండెంట్గా దొరకాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే, మీరు ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి, ఫుడ్ దానం చేయాలి. సో చాలామంది చేసి తప్పు ఏంటంటే, ఇంట్లో మిగిలిపోయిన దానం చేస్తుంటారు. అలా చేయొద్దండి. సో ఇంట్లో మిగిలిపోయిన దానం చేద్దాం. మీరు ఫ్రెష్గా, కొంతమంది హోటల్కి వెళ్తారు, మిగిలిపోయిన ప్యాక్ చేసేసి సో మీరు ఇంటికి వెళ్ళి తినండి, కానీ అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది చాలా దానివల్ల ఏంటంటే నెగిటివ్ కర్మస్ మీరు అక్యుములేట్ చేసుకుంటాం. సో ఈ విధంగా చేస్తే అంటే ఏది ఆహారం, ఫుడ్ డొనేట్ చేసినా కనిపించినా మీకు ఫుడ్ అబండెంట్గా దొరికిపోతుందని అర్థం. అండ్ ఇంకొకటి, మీరు తింటున్న ఫుడ్కి థ్యాంక్స్ చెప్పుకోమని కూడా యూనివర్స్ మెసేజ్ చెప్తుందని అర్థం. సో ఈ కొన్ని కళలు నెక్స్ట్ వీడియోలో నేను చేయబోదంటే, కొన్ని కళలు, ఎటువంటి కళలు లేదా మీ కళలో ఎటువంటివి కనిపిస్తే, జంతువులు, కొంతమంది కళ్ళ పాము కనిపిస్తుంది, కళ్ళ కొన్ని రకరకాలు కనిపిస్తాయి, అవి కనిపిస్తే దాని అర్థం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను స్పష్టంగా షేర్ చేయబోతాను. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటారు, అప్పుడైతేనే మనకి మనీ లవర్ ఏంటి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఇవి తెలుస్తాయి అంటారా సార్? ఎనీవేస్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, చాలా మంది ఆడియన్స్ కూడా, కాల్స్ కూడా అలానే వస్తున్నాయి. సో ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. చాలా ఫాస్ట్ గా అయితే మీ లైఫ్ చాలా ఫాస్ట్ గా డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.